హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే, ఈజీగా అయిపోయే సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది పండగలకు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్ వరకు మనకి సగ్గుబియ్యం అనేది నేను నానబెట్టుకుంటున్నానండి. మినిమం ఒక పావు గంట అలాగే ఒక అరగంట అయినా నానబెట్టుకోండి. దీనికోసం మళ్ళీ పాలు కూడా ముందుగానే మరగపెట్టేసుకుంటున్నానండి. పాలు ముందుగానే సేమియా చేసే ముందు మరగపెట్టేసుకోవాలి. నేను దీనికోసం ఒక కప్పు సేమియాలను అయితే తీసుకున్నాను. మీకు కావాలితే మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే నేను వేసుకుంటున్నానండి. మీకు కావాలితే ఒక 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బాదం పప్పు సగం కట్ చేసిన బాదం పప్పుని వేపేసుకోవాలి. వేపేసుకుని ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేపేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హైలో పెడితే మనకి ఏంటంటే పైన మాడిపోతాయి. ఇవి సిమ్లో పెట్టుకుని వేపుకుంటేనే మంచి అరోమా అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం సేమియా తీసుకుని సేమియా కూడా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి. దోరగాని వేపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గిన్నెలో ఏదైతే కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఏదైతే నానబెట్టుకున్నారో అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సగ్గుబియ్యం సగం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు సేమియా కూడా ఇందులో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికించకండి. ఎక్కువగా ఉడికిస్తే ఏమవుతుందంటే పాలు వేస్తాం కాబట్టి, పాలు వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి మరీ మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోద్ది. కొద్దిగా పలుకుగానే ఉండాలండి. ఇప్పుడు ఇందులో పాలు అనేవి యాడ్ చేసుకోవాలి సేమియా ఉడికిన తర్వాత. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు పాలు వేసిన తర్వాత కొంచెం సేపు మరిగించుకోవాలి. సేమియా అనేది మరిగిన తర్వాత కొంచెం సేపు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో బాదం పప్పు అలాగే జీడిపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా అనేది రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.